ప్రార్థన. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, ఈ సంవత్సరము నాయన ముగ్గురు ఆత్మలను ప్రభా మీరు రక్షించడానికి, నాయన వారికి బాప్తిస్మం ఇవ్వడానికి నాయన మీరు చేసిన కృపను బట్టి వందనాలు. ఇక సోమరాజు గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. నాయన పాపక్షమాపణ మారు మనసు నీ కుమారుడు పొందుచుండగా నీ ఆత్మ నీ బిడ్డపై ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో నాయన పేలు రత్తమ్మ గారు కూడా పాపక్షమాపణ మారు మనసు పొంది బాప్తిసం తీసుకుండగా నీ ఆత్మ నీ బిడ్డపై ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో ప్రభా దేవి కూడా ప్రభా పాపక్షమాపణ మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవడానికి నీ కుమార్తె నాయన ముందుకొచ్చి ఉన్నది. నాయన నీ కుమార్తె నాయన నీ ఆత్మనే వరముతో బలపరచబడడానికి సహాయం ఇచ్చేయమని ప్రార్థన చేసి దీవించమని ప్రార్థన చేస్తున్నాము. తండ్రి మీ సహాయం ఇచ్చేయండి. పరిచర్య చేసిన ప్రతి బిడ్డలను దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో వీరికి బాప్తిస్మం ఇస్తుండగా మీరే నీ కృపచేత ఇస్తున్నాను నన్ను బలపరచుకోమని, నీ ఆత్మలో నీ బిడ్డలు ముందుకు సాగడానికి సహాయం ఇచ్చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ ఆయన సన్నిధి కూడి ఉన్న మీకును సకల పరిశుద్ధులకును ఇప్పుడు నూతనంగా బాప్తిస్మం తీసుకుంటున్న బిడ్డలకును వచ్చిన వారందరికీ దేవుని కృప, దేవుని సన్నిధి సదా తోడై నడిపించును గాక. ఆమేన్. మన యేసయ్యా రక్తము మన సాక్షిని శుద్ధి చేయును, మన యేసయ్యా రక్తము మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును, మన యేసయ్యా రక్తము. మహాపరిశుద్ధ స్థలములో